మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను గ్రీన్ పీస్ పులావ్ చేస్తున్నాను. అది కూడా చాలా ఈజీగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఇలా వేగిన తర్వాత హోల్ గరం మసాలా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత క్యాష్యూ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ పచ్చి బఠానీ ఉన్నాయి కదా గ్రీన్ పీస్, వీటికి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ను ఆల్రెడీ కడిగి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను రైస్ వేసుకున్నాను కదా, దీనికి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. మామూలు రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిందండి. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ గ్రీన్ పీస్ పులావ్లోకి పన్నీర్ కర్రీ లేదా ఇలా మీల్ మేకర్ ఆలూ కర్రీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ మీల్ మేకర్ ఆలూ కర్రీ కావాలంటే వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఈ గ్రీన్ పీ పులావ్ అనేది సీజనల్ పులావ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ మనకు సీజనల్గానే దొరుకుతాయి. సో ఇవి దొరికినప్పుడు ఇలా మంచిగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. ఇది నాన్ వెజ్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.